ఏంటి ఏంటని చూస్తున్నారా? ఇవి పట్టి సవళ్ళు అండి. ఎందుకు ఇలా డ్యాన్స్ చేస్తుందని చూస్తున్నారా? నాకు పట్టి సవళ్ళు అంటే చాలా ఇష్టం అండి. ఎండు చేపల్లోనైతే ఎండు చేపల్లోనే ఎక్కువ ఉప్పు ఉంటుంది. అంటే ఎండు చేపల్లోనే అంటే కవ్వాల్లోనే ఎక్కువ ఉంటుంది. నెత్తల్లోనూ ఈ పట్టి సవళ్ళలోనే ఎక్కువ ఉప్పు ఉండదు. ఈరోజు నేను పట్టి సవళ్ళు గుడ్లు ఇగురు పెడుతున్నాను. అది ఎలా చేస్తాను, నేనేం చేస్తాను, నా స్టైల్లో ఎలా చేస్తాను చూపిస్తారండి. ఫస్ట్ పట్టి సవళ్ళి ముక్కలు కోసేసుకొని అవి కొంచెం గోరువెచ్చని నీటిలో వేసుకుంటే అందు మీద ఉన్న మట్టి గట్ట పోతుంది. ఆ మట్టి పోయిన తర్వాత శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఎప్పుడైనా మనం ఇలా చేపల ఇగురు, అది ఎండు చేపల ఇగురు అది చేస్తాం కదా, గుడ్లు వేస్తాం కదా, గుడ్లు ఎర్రగా వేపుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. అందుకనేసి నేను గుడ్లు వేపుకున్నాను. అదే నూనె గుడ్లు పక్కకి తీసేసుకొని అదే నూనెలో ఎప్పుడైనా మీరు చేపల ఇగురు కానీ ఏదైనా ఇగురు పెట్టేటప్పుడు కొన్ని మెంతులు వేయండి. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి చిటపట్లాడినాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలండి. ఎలా అంటే గోధుమ కలర్ వచ్చేటట్టు వేపుకుంటే ఉల్లిపాయ ముక్కలు చాలా బాగుంటుంది. ఇందులోనే నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. నేను టమాటాలు ఒక 4 టమాటాలు మిక్సీ పట్టుకోనండి. ఆ టమాటా జ్యూస్ని వేస్తున్నాను. ఈ టమాటా జ్యూస్ మొత్తం నూనెలో వేగిపోయి ఇలా నీళ్ళన్నీ పోయి నూనెతో పాటు తేలాలండి. అలా అయితే బాగుంటుంది. అవి మొత్తం వేగాయి కదా, అందులోనూ మనం కారం వేసుకుందాం అండి. నేనైతే ఇలాంటి చేపల ఇగురు అది చేసినప్పుడు కొంచెం కారం ఎక్కువ వేస్తాను. ఎందుకంటే ఆ ఘాటు వస్తుంటే తినాలనిపిస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి ఇగురు కూరలు అవి వండేటప్పుడు కొంచెం కారం ఘాటుగా ఉండాలండి. అప్పుడు తింటుంటే మనకి ఆ తృప్తి అనేది తెలుస్తుంది. నేను అందుకనేసి కారం కొంచెం ఎక్కువ వేసాను. కారం కొంచెం ధనియాల పొడి, మనకి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఇందులో పట్టి చేపలు ఉప్పు ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఉప్పు ఉండదు. కొన్ని ఎండు చేపలు ఎక్కువ ఉప్పు ఉంటుంది, ఇందులో ఉప్పు ఉండదు. ముళ్ళులు కూడా తక్కువ ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే మనం పచ్చి చేపలు తింటాం కదా, ఎక్కువ పచ్చి చేపల కంటే ఎండు చేపల్లోనే ఒమేగా 3 ఫ్లాట్ ఎక్కువ ఉంటుందంట. పిల్లలకు కూడా పెడితే చాలా మంచిదంట. కానీ పిల్లలు పచ్చి చేపలు అయితే తినరు, ఇంకెండు చేపలు ఏం తింటారు? మా పిల్లలు అయితే నేను లోపల వండుతుంటే బయట ఉంటారు. నేనైతే ఇవే వండి పెడతాను. మీరైతే తింటే తినండి, లేకపోతే పస్తులేని ఉండండి. ఎందుకంటే అలవాటు చేయాలండి. ఇవన్నీ చేస్తేనే కదా జుట్టు తెల్లపడడం, జుట్టు ఊడిపోవడం, సైట్ రావడం ఇలాంటివన్నీ వస్తున్నాయి. అందుకని ఎండు చేపలు అవి పిల్లలకి అలవాటు చేయాలి. అవన్నీ వేపేసుకున్నాను కదా, అందులోనే ఇందాక కడిగి పెట్టుకొని పట్టిసవాళ్ళు ముక్కలు, మనం గుడ్లు వేసుకొని ఆ మసాలాలను మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకొని నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి నానబెట్టుకున్నానండి. ఆ పులుపే వేసాను. ఆ పులుపు వేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందండి. ఎప్పుడైనా చింతపండు పులుపు అయితే వేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసుకొని ఇలా తీసి కలుపుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎప్పుడైనా ఇలాంటి ఇగురు కూరలు వండుకునేటప్పుడు చూసారా నూనె అలా పక్కకు తేలితే అవన్నీ మొత్తం ఉడికి నూనెలోని ఉడికి పైకి నూనె తేలితే ఆ టేస్టే వేరేగా ఉంటుందండి. సూపర్ వచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు